అందరికీ ప్రైజ్ ది లార్డ్. 12th ఫిబ్రవరి. ఈరోజు యేసయ్య మిమ్మల్ని చూసి చెప్తున్నది ఏంటంటే, కాబట్టి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపలో బలవంతుడివై ఉండుము అని 2 తిమోతికి రాసిన పత్రిక 2:1 చెప్పబడింది. యూ దేర్ ఫోర్ మై సన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. పౌలు అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడినైన తిమోతికి ఈ మాటలు చెబుతున్నాడు. పౌలు జైలులో ఉన్న సమయంలో సువార్త సేవలో కష్టాలు, హింసలు, నిరుత్సాహాలు ఎదురవుతున్నాయి. అలాంటి సమయంలో పౌలు తిమోతికి ఇలా ఉపదేశిస్తున్నాడు. నీ బలం నీలో కాదు, నీ ప్రతిభలో కాదు, నీ పరిస్థితులలో కూడా కాదు, క్రీస్తు యేసునందున్న కృపలోని నిజమైన బలం ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డల్లారా, మనకి బలహీనంగా అనిపించినప్పుడు దేవుని కృపను ఆశ్రయించాలి. దేవుని కృప మనకు ఆత్మీయ ధైర్యం, సహనం, నమ్మకం ఇస్తుంది. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న నీ కృపలో మమ్మల్ని బలపరచుము. మా బలహీనతలలో నీ బలాన్ని అనుభవించినట్లు చేయుము. పరీక్షలలో నిలబడుటకు, సేవలో నమ్మకంగా ఉండుటకు మాకు కృపనీయుము. నీ కృప మా బలం కావాలని అడుగుతున్నాము తండ్రి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.